ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ ప్రభు దినాన్ని మనము దేవుని సన్నిధిగా మనము కూడుకొని దేవుని సహవాసములో దేవుని పిల్లలుగా మన అందరము గడుపుటకు ఆత్మీయంగా మనం బలపడడానికి దేవుడు మనకిచ్చినటువంటి తన శ్రేష్టమైనటువంటి మాటలు శ్రద్ధ కలిగి మనం విందామండి. కాబట్టి దేవుని గ్రంథము నుండి మనం చూడగలిగితే దేవుని గ్రంథములో చూడుడి అనేటువంటి పదము కనిపిస్తూ ఉంది. చూడుడి అనేటువంటి పదము కనిపిస్తూ ఉంది. ఆ పదజాలము నుండి కొన్ని విషయాలు ఈరోజు మనము లుక్ ఆర్ సీ అంటే చూడు అని చెప్తూ రెండు పదజాలాలు వాడబడ్డాయి ఇంగ్లీష్లో అయితే మనము చూడుడి అనేటువంటి తెలుగులో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు తన గ్రంథం ద్వారా ఏ విధంగా చూడాలని, ఏ విధంగా మన జీవితాలలో ఉండాలనేటువంటి దేవుడు కోరుతూ ఉన్నాడో అలాగే మనము ఆలోచన చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి ఆయన భూమి మీద 30 సంవత్సరాలు ఒక సామాన్యంగా ఆయన జీవించి ఆయన బాప్తిసం పొందినాటి నుండి పరిచర్య ప్రారంభించాడు. అలా పరిచర్య ప్రారంభించబడుతున్న సమయంలో బాప్తిసం ఇచ్చు యోహాను ద్వారా ఆయన బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తుని గురించి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినటువంటి సంగతి మనం చూస్తే, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తాడు. అలా పరిచయం చేసినప్పుడు ఏం చేస్తారు అన్నట్లయితే, ఇద్దరు శిష్యులు యోహాను శిష్యులుగా ఉన్నటువంటి వారు యేసును ఎవరో చూడాలి, బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పడం జరిగింది కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన లోకపాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసినప్పుడు, ఆ పరిచయంతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుని ఇద్దరిని కూడా వెంబడిస్తారు. అలా వెంబడించేటువంటి సందర్భము మనము 37వ వచనం నుండి మనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 37వ వచనం మనం చూద్దామండి. అక్కడ చూస్తే, అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించడు చూచి, మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. ఇప్పుడు ప్రభు 39వ వచనంలో చెప్తున్నాడు, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయింది. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకరు షిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడిని షిమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటుమని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, రబ్బీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగారు, ఎక్కడ కాపురం ఉంటున్నావు అని. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, వచ్చి చూడండి, కమ్ అండ్ సీ అన్నాడు. కమ్ అండ్ సీ, వచ్చి చూడు అంటే మీ అంతటి మీరు నిర్ధారణ చేసుకోండి. మీ అంతటి మీరు నిర్ధారణ చేసుకుని మీరు అవగాహన కలిగి ఉండండి, సరైన నమ్మకాన్ని కలిగి ఉండండి అని చెప్పి ఏం చేస్తున్నాడంటే ప్రభువు వారితో చెప్తున్నాడు. వారిద్దరూ కూడా ప్రభువుని వెంబడించారు. ప్రభు కాపురం ఉన్నటువంటి చోటుకు వెళ్ళారు. నిజానికి ఆయనకి ఏమి లేదు, స్థలము లేదు, తలవాల్చుకోవడానికి స్థలం లేదు. కాబట్టి ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదు. మరి అటువంటి పరిస్థితులలో మరి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంటే, ఆయన ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి తీసుకువెళ్ళి ఆయన ఉన్న చోటుకి వారు వెళ్ళారు, చూసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. ఏంటి అన్నట్లయితే, యోహాను గారు అలాగే ఈ ఆంద్రియ ఇద్దరు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ఏంటి ఆ నిర్ధారణ అంటే, ఈయన మెస్సియా అని.
మెస్సియా అంటే. దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు పాత నిబంధనలో మెస్సియా వస్తాడు అనేటువంటిది ప్రవచించాడు. మెస్సియా అంటే అభిషిక్తుడు, మెస్సి అనేది హెబ్రీ వర్డ్, క్రిస్టోస్ అనేటువంటిదేమో గ్రీక్ వర్డ్. కాబట్టి దాని ట్రాన్స్లేషనే క్రిస్టోస్. కాబట్టి రెండింటికి అర్థం ఒకటే, క్రీస్తు అన్న మెస్సి అన్న రెండు ఒకటే అర్థం. కాబట్టి ఇప్పుడు యేసును ఏమని అడగాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే యేసే క్రీస్తు అని నమ్మాలి, యేసే క్రీస్తు అని నమ్మాలి అనేటువంటిది దేవుడు కోరాడు. కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్ళి యేసుక్రీస్తును ఎలా అర్థం చేసుకున్నారు అన్నట్లయితే మెస్సియాగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళి మేము మెస్సియాని కనుగొంటాము అని చెప్పారు. కాబట్టి అలా వాళ్ళు ఏం చేశారు అన్నట్లయితే యేసుప్రభు ఏమన్నాడు, వచ్చి చూడుడి అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభును సరైన రీతిలో అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు చాలామంది మనుషుల మాటలను బట్టి చూస్తున్నారు, మనుషుల మాటలను బట్టి చూసి ప్రభువుని ఏం చేసుకుంటున్నారంటే అపార్థము చేసుకుంటున్నారు. చాలా వరకు ఏమంటారు అన్నట్లయితే భారతదేశంలో మనం చూసినప్పుడు విదేశీ మతం, ఆయన అమెరికా దేవుడు లేకపోతే బ్రిటిష్ వాళ్ళ దేవుడు అనేటువంటిది ఆలోచన కలిగి ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే భారతదేశంలో మొట్టమొదటిగా క్రిస్టియానిటీ అనేటువంటిది ఎస్సీ వారికి వచ్చింది కాబట్టి మాలమాదిగల దేవుడు అనేటువంటి అంచనా వేసుకున్నారు, కోతప్పు దేవుడు అని. ఆ తర్వాత ఇంకా మనం చూడగలిగినట్లయితే ఇది పరాయి మతం అనేటువంటి అంచనా వేసుకున్నారు. కానీ మనుషుల మాటలను బట్టి యేసుప్రభుని ఎలా చూస్తున్నారంటే అలాగే చూస్తున్నారు. ఈరోజు చాలామంది మనుషుల మాటలతో గారిడీలు చేస్తూ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుని అపార్థం చేసేటట్లుగా ఈరోజు లోకంలో మాట్లాడుతున్న విధానాలు మనం చూస్తూ ఉన్నాం. అంచేత ప్రియమైన వారులారా, ఏదైనా మనం చూస్తేనే, వచ్చి చూస్తేనే అర్థమవుతుంది, ఏదైనా మనకు అర్థమవడానికి అర్థమవుతుంది. కాబట్టి అందుకని యేసుక్రీస్తును గ్రంథాన్ని బట్టి, చరిత్రను బట్టి, మనకున్న ఆధారాలను బట్టి ప్రతిదీ పరిశీలన చేస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మనం ఏం చేస్తామన్నట్లయితే ఆయన యందు విశ్వసించిన వారు అవుతాం. ఆయన యందు విశ్వసించకపోతే మనకేమి రాదు, నిత్య జీవము రాదు, పరలోకము రాదు. చూడండి ఏమంటాడో యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లుని వ్రాయబడిను. అంటే యేసు క్రీస్తు నందులు విశ్వసించడం ద్వారా మనకి ఏం కలుగుతుందంటే జీవము కలుగుతుంది, నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారం అవుతున్నాం. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా మనకి ఏమొస్తుందంటే, లోకంలో ఒకవేళ ఏదన్నా అనుకోవచ్చేమో కానీ, ఒరే చాలామంది అంటూ ఉంటారు, ఆ దేవుళ్ళలోకి వెళ్ళిపోయి ఏం కలిసి వచ్చేసిందిరా, అందులోకి వెళ్ళిపోయావు, ఏమైందిరా నీకు అని ప్రశ్నార్థకమైనటువంటి రీతిలో అడిగేటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నది ఏంటంటే రక్షణ. అది ఈ లోకంలో ఎవరో ఇవ్వలేరు. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొస్తుంది అన్నట్లయితే నిత్య జీవం, అది యేసుక్రీస్తు ఒక్కడే మనకి ఇస్తాడు. కాబట్టి అందుకనే ఆయన మనం నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇది ఎవ్వరూ ఏ ఒక్కరూ ఇవ్వలేరు. కాబట్టి అందుకనే యేసుక్రీస్తును మనము ఆయన ఎవరో ఏంటో సరైన రీతిలో గ్రంథాన్ని చదువుతూ జాగ్రత్తగా వింటూ మనము ఏం చేయాలన్నట్లయితే యేసే క్రీస్తు అని మనము ఆయన అంగీకరించి ఆయన నామమందు విశ్వసించి ఆయన ద్వారా మనం ఏం పొందాలి అన్నట్లయితే నిత్య జీవాన్ని పొందవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి తర్వాత మనకి ఏదైనా దేవుడు అనుగ్రహించే తర్వాత స్థానం, కానీ ముందు మనం దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు ద్వారా మనం పొందవలసింది ఏంటన్నట్లయితే ఆయన అనుగ్రహించే రక్షణ, ఆయన అనుగ్రహించే ఏంటి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి.
అది యేసుక్రీస్తు ద్వారానే మనం పొందగలుగుతాం. అంచేత అది పొందుకునేటట్లుగా మనం ఆయన్ని ఎరగాలి, అర్థం చేసుకోవాలి. అలాగే మనం గ్రంథాన్ని జాగ్రత్తగా చదవాలి, యేసుక్రీస్తును జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆయన యందు విశ్వసించి మనం ఏం చేయాలంటే ఆయన ద్వారా వచ్చే రక్షణను, నిత్య జీవాన్ని పొందుతూ తద్వారా యేసుక్రీస్తు ద్వారా ఏవైతే మన అవసరతలో, ఇబ్బందుల్లో మనకి ఏదో అవసరమో ఆయన నామం ద్వారా మనం అడుగుట ద్వారా ఆయన తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు, తప్పకుండా మనల్ని చేస్తాడు. కానీ ముఖ్యంగా మన టార్గెట్ ఏంటి? క్రీస్తు ద్వారా మనం పొందవలసింది రక్షణ, నిత్య జీవం. రక్షణ, నిత్య జీవం. అలాగన యేసుక్రీస్తు ప్రభువును మనము ఎరిగిన వారుగా ఉండాలి. కాబట్టి అలాగే మనం ఎవరైనా ఏదైనా చెప్తే మనం మోసపోయే స్థితిలో మనం ఉండడానికి వీలు, అలా ఏమాత్రం ఉండడానికి వీలేదు. అలాగే గ్రంథాన్ని మనం చదవాలి, పరిశీలన చేయాలి, అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండగలగాలి. కాబట్టి అందుకనే యేసు ఎవరు అన్నట్లయితే క్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం ఎరిగి ఆయన నామమందు విశ్వసించి రక్షణ పొంది జీవం కలిగిన వారిగా మనం దేవుని ద్వారా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి సీమోను, ఆంద్రేయ, యోహాను ఇద్దరు కూడా ప్రభుని వెంబడించి పేతురు గారిని ఏం చెప్తున్నాడు? మేము మెస్సియాను కనుగొన్నాం అన్నాడు. మెస్సియాను కనుగొన్నాం అన్నాడు. ఇప్పుడు పేతురు గారిని ఏం చేశాడంటే పేతురు గారిని యేసు ప్రభు దగ్గర తీసుకువెళ్తే నీవు కేపానబడతావు అని చెప్పాడు. కాబట్టి ఆ విధమైనటువంటి సందర్భం చెప్పినప్పుడు తను కూడా యేసుక్రీస్తుని ఎరిగి తను ఏం చేశాడు అన్నట్లయితే ఒక సమయంలో పిలుపును ప్రభు దగ్గరికి నడిపిస్తారు. ఆ తర్వాత మరలా ఏం జరుగుతుందంటే నతానేలు ప్రభుని వెంబడించేటువంటి రీతిగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ విధంగా వాళ్ళు తెలుసుకున్నారు. వారు తెలుసుకున్నటువంటి క్రీస్తును అనేకులకు వారు ఏం చేస్తారంటే పరిచయము చేసినటువంటి రీతిని మనము చూడగలుగుతున్నాం. అంచేత యేసుక్రీస్తు ద్వారా నువ్వు నేను పొందుకోవాల్సింది ఏంటంటే ఆయనగా అర్థం చేసుకుని ఆయన ద్వారా వచ్చేటువంటి రక్షణను, నిత్య జీవాన్ని మన జీవితంలో సంపాదించుకోవాలి కదా. మన జీవిత కాలంలో ఏం చేయాలి? మనము సంపాదించుకోవాలి. కాబట్టి అలాగనే మనం ఏం చేయాలి అన్నట్లయితే క్రీస్తులో ఉండాలి. మన బ్రతుకు కాలం అంతా యేసు ప్రభుని అర్థం చేసుకుని యేసుక్రీస్తులో స్థిరముగా మనము ఉండాలి. ఆ విధమైన విశ్వాసత కలిగి ఉండాలి. ఆ విధంగా క్రీస్తులో మనం ఎప్పుడు కూడా జీవించేటువంటి వారిగా ఉండాలి. ఏ పరిస్థితులు వచ్చినా సరే చెక్కు చెదరని విశ్వాసంతో, భక్తి జీవితంతో మనందరం కూడా క్రీస్తులో మనము జీవించవలసిన వారు. ఆ తర్వాత చూడుడి అనేటువంటి మరొక పదం మనం చూడగలిగినట్లయితే ఇర్మియా గ్రంథం మనం చూడగలిగినప్పుడు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి అని చెప్తున్నాడు. మార్గములలో ఏం చేయాలట? నిలిచి చూడుడి. పురాతన మార్గములను గురించి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నట్లయితే ఈ రోజుల్లో ప్రతిదీ దేవుని మార్గమే అన్నట్టుగా ఉంది కదా. ప్రతిదీ దేవుని మార్గమే, మా మార్గమే స్వర్గానికి వెళ్తుంది, మా మార్గమే పరలోకం వెళ్తుంది అనేటువంటి రీతిలో ఈరోజు ఎవరికి వారిగా ఈరోజు చెప్పుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సాతానుడు మోసం చేస్తున్నాడు. దేవునికి చెందకుండా, దేవుని మార్గంలో ఉండకుండా ఏం చేస్తున్నాడు అన్నట్లయితే పలు విధాల మార్గాలని ఏం చేశాడు అన్నట్లయితే వాడు పూర్వం ఇశ్రాయేలీలకు, యూదులకు కూడా అలాంటి రీతిలోనే మోసం చేశాడు. ఈరోజు మనల్ని కూడా అదే విధమైనటువంటి రీతిలో వాడు ఏం చేస్తున్నాడు అన్నట్లయితే మోసం చేసేటువంటి వాడిగా అపవాది ఉన్నాడు. అయితే మనం చేయవలసింది ఏంటి అన్నట్లయితే పురాతన మార్గాలను విచారించాలి. ఈరోజు చాలామంది క్రిస్టియానిటీ అంటే మనం ఏం చూస్తాం? 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి క్రిస్టియానిటీనే చూస్తారు, అవునా? ఇప్పుడు టచ్లు వచ్చాయి. ఎంతమంది టచ్లు ఉన్నాయా? టచ్లు ఉన్నాయా? ఇప్పుడు ఎవరైనా టచ్ అంటే పడిపోతున్నారు కదా, అవునా? టచ్ అంటే టీవీలో చూస్తూ ఉన్నాం మనం కదా.
కొన్ని కార్యక్రమాల్లో ఏం చేస్తున్నారంటే టచ్ అంటే పడిపోయేటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇటువంటివి. కానీ ఇది మనం చూసినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇదేది లేదు, కొన్ని సంవత్సరాల క్రితం ఇదేమీ లేదు. 2000 సంవత్సరాల తర్వాత ఇవన్నీ వచ్చాయి. 2000 సంవత్సరం ముందు ఈ టచ్లు లేవు. ఆత్మ వచ్చిందని భాషలు మాట్లాడడం ఎగరడం ఉన్నది, కానీ టచ్ అని పడగొట్టేయడం అనేటువంటిది లేదు. కాబట్టి ఏమొచ్చాయి, మళ్ళా కర్చీపులు వచ్చాయి, జీవజాలాలు వచ్చాయి, కర్చీపులు వచ్చాయి, జీవజాలాలు వచ్చాయి. కాబట్టి ఈ విధమైనటువంటివన్నీ కూడా ఇంకా ఏం చేస్తున్నారంటే మట్టి కూడా అమ్ముతున్నారు. యెరూషలేము మట్టి అని చెప్పి తెచ్చేసేసి మట్టి కూడా అమ్ముతూ ఉన్నారు. ఇలాంటి విధానమైనటువంటి రీతిలో వ్యాపారాలు చేసి ప్రజల్ని ఏం చేస్తున్నారంటే మోసాలు చేస్తున్నారు. కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చి ప్రార్థన చేసి, మామూలుగా యాపిల్స్ లేవో తీసుకొచ్చి ప్రార్థన చేసి ఇవి పట్టుకెళ్ళండి అమ్మా, మీ ఇంట్లో శుభం జరుగుతుంది, అయితే ఒక్కొక్క పండు వచ్చి 500 1000 అంటారు, అది కొనుక్కుని పట్టుకెళ్ళాలి. కాబట్టి ఇటువంటి విధానము ఈరోజు ఏం జరుగుతుంది అన్నట్లయితే సమాజంలో జరుగుతూ ఉంది. అలా చేయమని బైబిల్ అక్కడ చెప్పింది, బైబిల్ అక్కడ ఉంది. అపోస్తుల కాలంలోనే టచ్ అని పడగొట్టేసిన పరిస్థితులు ఉన్నాయా? అపోస్తుల కాలంలో ఎక్కడన్నా ఉందా అది? కాబట్టి అందుచేత మనం ఏదైనా గ్రంథాన్ని బట్టి జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. కానీ మనము ఇదేదో బాగుంది అని చెప్పేసో ఇలాగ ఇది దైవ మార్గం మనము అనుకోవడానికి వీలు లేదు. అంచేత ఏమంటున్నాడు, ఏం చేయాలట, మార్గములలో ఏం చేయాలి, నిలిచి చూడండి. ప్రతి మార్గము ఒకే చోటకి వెళ్తుందా? ప్రతి మార్గం ఒక చోటకి వెళ్తుందా? అన్ని మార్గాలు ఒక చోటుకి వెళ్తాయా? మనం ఈ మార్గం ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి నిదానించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా నిదానించుకోకపోతే మనమే మోసపోయే అవకాశము ఉంటుంది. అంచేత పురాతన మార్గాలలో నిలిచి చూడండి. పురాతనమైనది, ముందున్నది మధ్యలో వచ్చింది కాదు, ముందున్నది ఏది? గ్రంథం ఏం చెప్తుంది? అపోస్తులు బోధ ఏంటి? ఆదిమ సంఘం విధానం ఏంటి? ఏది దేవుని చిత్తమైనది అనేటువంటిది మనం గ్రంథాన్ని చదివి మనం అర్థం చేసుకుని మనం ఏం చేయాలి అన్నట్లయితే మార్గాలలో నిలిచి చూసి మనం ఏం చేయాలన్నట్లయితే పురాతన మార్గంలో నిలిచి చూసి అప్పుడు మనం ఏం చేయాలంటే దానిలో మనం నడుచుకుంటే ఏం కలుగుతుందట, మనకి నెమ్మది కలుగును. కాబట్టి అందుకని ఒకవేళ మనల్ని మనం మోసం చేసుకుంటే చివరికి మనం ఎటు కాకుండా అయిపోతాం. అంచేత ప్రతిదీ మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ మన భక్తి జీవితాన్ని నడుచుకోవాల్సింది. దేవుడే చెప్తున్నాడు, చూడు అని చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఎవరో వచ్చి చూడండి అన్నాడు. రబ్బీ నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, వచ్చి చూడండి అయ్యా, నేనేంటో మీకు అర్థమవుద్ది అని ప్రభు ఏం చేశాడంటే, ప్రభు వచ్చి చూడండి అన్నప్పుడు వారు వెళ్ళారు, అర్థం చేసుకున్నారు. అలాగే దేవుడు కూడా చెప్తూ ఉన్నాడు, పురాతన మార్గాలలో ఏం చేయమంటున్నాడు, మార్గాల్లో నిలిచి చూడండి అనేటువంటి విషయం చెప్తున్నాడు. అంచేత ప్రతిదీ మనం ఏం చేయాలి, పరిశీలన చేయాలి. మార్కెట్కి వెళ్తావు, ఏది పడుతుంది కొనేస్తావా అండి? కొనేస్తారా? కొంటే ఏమవుతుంది? మార్కెట్కి వెళ్ళిపోయాడు, డబ్బులు ఉన్నాయి, వాడేమో మనకేదో చెప్తున్నాడు, ఇది బాగుంటుందండి తీసుకోండి అంటున్నాడు. మరి మనం ఏం చేయాలి? మనం అమ్మేవాడు అన్నీ మంచిగా అంటాడు, కొనేవాళ్ళు మనం ఏం చేయాలి? ఇప్పుడు చూసి కొనాలి. అలాగే మనం కూడా మన జీవితంలో మన భక్తి మార్గము సరైనటువంటిదా కాదా అనేటువంటిది, మన విశ్వాస మార్గాన్ని దేవునికి తగినట్లుగా ఉందా లేదా అనేటువంటిది ఎవరికి వారిగా ఏం చేసుకోవాలి, మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా చూడుము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు,
అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఎన్ని చింతలండి ప్రతి దినము, అవునా? మన అనుదిన జీవితంలో మనకి ఎన్ని చింతలు ఉంటాయి, ప్రతి దాని గురించి చింతిస్తూనే కృంగిపోతూనే మనం ఉంటాం. అయితే ప్రభు చెప్తున్నాడు, దేనిని గురించి చింతపడొద్దు అని చెప్తున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, ఆకాశ పక్షులు చూడండి. ఆకాశ పక్షులు చూస్తే దేవుడు వాటిని ఏం చేస్తున్నాడట, పోషిస్తున్నాడు. మరి పోషించడానికి మనకలాగా ఏమైనా వ్యవసాయం చేస్తున్నాయా, పంట పండిస్తున్నాయా ఏమండి? నేల దున్నుతున్నాయా, గాదులు ఉన్నాయా? గాదులు ఉన్నాయి వాటికి, గాదులేమి కూడా లేవు. మనిషి అయితే ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ప్రతీదీ దాచుకుంటాడు కదండి, రేపటి కోసం ఏం చేస్తాడు, దాచుకుంటాడు. ఈరోజు దాచుకునే పరిస్థితి మనం చూస్తే చాలా మట్టుకు ప్రపంచంలో 10 మంది దగ్గర ప్రజల భూమి మీద ఉన్న వాళ్ళందరూ ధనమంతా వాళ్ళ దగ్గరే ఉంది, 10 మంది దగ్గరే ఉంది డబ్బంతా. ప్రపంచంలో 10 మంది దగ్గరే, ప్రజలు అందరికీ చెందవలసినటువంటిది 10 మంది దగ్గరే ఉండిపోతుందట. అలా కుబేరులుగా జీవిస్తూ ఉన్నారు సమాజంలో. అందుకే ఈరోజు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళని ర్యాంక్ వైజ్గా డివైడ్ చేస్తారు కదా, పారిశ్రామికవేత్తలుగా, కుబేరులుగా, అత్యంత ధనవంతులుగా ఏం చేస్తారు అన్నట్లయితే. అంటే ప్రపంచంలో ప్రజలందరికీ చెందవలసినటువంటి దాన్ని, అందరికీ చెందవలసిన దాన్ని 10 మంది అనుభవిస్తున్నారు, 10 మంది అనుభవిస్తున్నారు. ఈరోజు మనం చూస్తుంటే ఈరోజు చాలామంది వేల కోట్లు, లక్షల కోట్లు, లక్షల కోట్లు దాస్తున్నారు. బ్లాక్ మనీ ఎవరికి తెలియకుండా దాస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. వాళ్ళు తినరు, ఒకరికి పెట్టరు. కొన్ని అది చెప్పుకోవడానికే నాకు ఎంత ఉంది అని చెప్పుకోవడానికే తప్ప దానివల్ల తనకి ఏ విధమైన ఉపయోగం ఉండదు. కాబట్టి అందుకని ఒకవేళ ఉంది అని అతిశయించుకోవడానికే తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కనుక ఇలా ఉన్నారు మనుషులు. కానీ ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, పోయవు, కొట్లలో దాచుకోవట, మనకలా గాజులు కట్టుకోవట. ఏవి ఆకాశ పక్షులు మనకలా ఏం కట్టుకోవు, గాజులు కట్టుకోవు అన్నాడు. మరి నేను వాటిని పోషిస్తున్నాను కదా, నేను మిమ్మల్ని కూడా పోషిస్తాను అని చెప్తున్నాడు. అయితే దేవుని మీద మనకేముండాలి, నమ్మకం ఉండాలి. ఏమండి, దేవుని మీద మనకేముండాలి, నమ్మకం ఉండాలి. ఏమని, దేవుడు నన్ను పోషిస్తాడు, నా అవసరత తీరుస్తాడు, నా కష్టాలలో నాకు అండగా ఉంటాడు అనేటువంటి నమ్మకం. ఆకాశ పక్షులను చూసి ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు, పక్షుల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ మీకోసమే చేశా, కాబట్టి అందుకని నేను మిమ్మల్ని పోషిస్తాను అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంచేత మనము చింతించేటువంటి వారిగా ఉండకూడదు అని దేవుడు కోరుతున్నాడు. కానీ మనకేమో ఎన్ని బెంగలు, అవునా? ఎన్ని బెంగలు, ఏమో ఈరోజు అయిపోయింది, రేపు గొడవ ఎలాగో, అవునా? ఇలాగ మనం బాధపడుతూ కుమిలిపోతూ మనం ఉంటున్నటువంటి వాళ్ళు. కాబట్టి దేవుడు మన అవసరతను ఎరిగి అది ఏ విధంగా సహాయపడాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకి ఏం చేస్తాడంటే సమస్తము కూడా సమకూర్చి తన చిత్తానుసారంగా మనల్ని పోషించేవాడిగా దేవుడు ఉంటాడు. అంచేత మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. అందుకని మనము ప్రతి విషయము దేవునికి తెలియచేయాలి, ప్రతి భారము దేవుని మీద వేయగలగాలి. అందుకని ఆకాశ పక్షులను చూడండి, వాటిని ఎలా పోషిస్తున్నానో మిమ్మల్ని కూడా అలాగే పోషిస్తాను అని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారు, పిలిపిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము, పిలిపిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూడగలిగితే, పిలిపిలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనం చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. నీకు ఏదైతే నీవు చింతిస్తున్నావో, ఏదైతే కుమిలిపోతున్నావో, ఏదైతే నలిగిపోతున్నావో, నీలో నీవే నలిగిపోతూ ఉన్నావో, దాన్ని ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? దేవునికి తెలియజేయాలి, విజ్ఞాపన చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రతి విషయాన్ని మనం ఆయనకి తెలియజేసుకోవాలి. మరి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారా? మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నారా? కాబట్టి మనము ప్రార్థించాలి. దేవుడు నీకు ఏదైతే చింతిస్తున్నావో, నీలో నువ్వు ఏది కుమిలిపోతున్నావో, నువ్వు కుమిలిపో, అలా ఉండిపోవద్దు. దేవుడు అంటున్నాడు, దేని గురించి చింతపడవద్దు, అది నన్ను అడుగు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి అందుచేత దేవుడు ఏం చెప్తున్నాడు అన్నట్లయితే, దేనిని గురించి చింతపడకుడి, మీ చింత యావత్తు నా మీద వేయండి అనేటువంటిది దేవుడు చెప్తాడు. కాబట్టి అందుచేత మనం ఏ భారమైతే కలిగి ఉన్నామో, దేనిని బట్టి కుమిలిపోతున్నామో, నలిగిపోతున్నామో, ఆ విషయంలో మనకు దేవునికి ఏం చేయాలి? మనం మొరపెడుతూ ఉండాలి, దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి. కాబట్టి అలా అడుగుతున్న ద్వారా దేవుడు మనకేం చేస్తున్నాడు అన్నట్లయితే, మనల్ని పోషించేవాడు. ఆకాశ పక్షులను దేవుడు ఎలాగ వాటికి ఆహారం ఇచ్చి వాటిని ఎలాగైతే పోషిస్తూ ఉన్నాడో, నీవు వాటికంటే శ్రేష్ఠుడు అని నీ విషయంలో కూడా దేవుడు అదే విధమైన రీతిలో పోషిస్తాను అనేటువంటి విషయంలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే దేవుని మీద మనకేముండాలి? స్థిరమైన నమ్మకం ఉండాలి, దృఢమైన నమ్మకం ఉండాలి. చాలామంది ఏమంటారండి, బైబిల్ అంటే బాగానే ఉంటుందండి, దేవుని మాటలు బాగానే ఉంటాయని చెప్పుకోవడాకే మరి అంత నీతిగా, మరి అంత మంచిగా, మరి అంత సత్యంగా అలా జీవిస్తే ఎలాగండి అంటారు. చాలామంది నన్ను ఏమన్నారంటే, బాబు క్రీస్తు సంఘం అంటే ఎవరు రారు, నువ్వు అలా ఉండడం వల్ల నువ్వు పోషింపడలేవు, నీకంటూ ఏముండదు అనేటువంటి రీతిలో ఏమన్నారు అన్నట్లయితే, దాంట్లోంచి వేరే దాంట్లోకి వచ్చేయని కొంతమంది నాతో చెప్పారు. అలా వస్తే నీకున్న వాక్యానికి జనం బాగా వస్తారు, ఆకర్షితులు అవుతారు. కాబట్టి అందుకని మీకేమో చప్పట్లు ఉండవు, హల్లెలూయా ఉండదు, డ్రమ్స్ ఉండవు, ఇవేమి ఉండవు, మీరేమో ఇలా చేస్తే ఎవరు రారు, కాబట్టి అందుచేత పోషం నీకు ఏమి ఉండదు అన్నట్లుగా మాట్లాడారు. కానీ ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఆయన సత్యం కొరకు పోరాడుతూ ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు కదా, దేవుడు నా అవసరం తీరుస్తూనే వస్తున్నాడుగా, నన్ను పోషిస్తున్నాడుగా, నన్ను ఆదుకుంటున్నాడు కదా. అంచేత దేవుడు మన జీవితంలో తప్పకుండా దేవుడు చేయగల సమర్థుడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నేను ఆయన సేవను నమ్ముకున్నాను, ఆయన సేవలోనే బ్రతుకుతూ ఉన్నాడు, కష్టమైన భారమైన. మరి దేవుడు నా అవసరతను తీరుస్తున్నాడు, నా కుటుంబాన్ని పోషించుకునే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. మరి దేవుడు ఒక విధంగా నన్ను నిలబెట్టాడు కదా. అంటే మరింత రిచ్గా నేను ఉండలేనేమో కానీ ఉన్నంతలో తృప్తిగా జీవించడానికి కావలసినటువంటి రీతిలో దేవుడు తన సహాయాన్ని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి తలక మించిన ఖర్చులు తెస్తూ ఉంటాయి. ఎలాగా ఈ ఖర్చులు ఎలా తీర్చాలి, ఏం చేయాలి, ఒక్కోసారి ఆర్థిక పరిస్థితులు ఏం చేస్తాయంటే మనల్ని స్థిమితం అంచం కదా, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఏం అర్థం కాదు. ఇలాంటి పరిస్థితులు నెత్తి మీద పడినప్పుడు ఏం చేయాలి? నేను ఒకటి దేవుణ్ణి అడుగుతా, దేవుని ప్రార్థిస్తూ ఉంటా. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు తన సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆశ్చర్యం అన్నమాట. చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు తన సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆశ్చర్యపోతూ ఉంటా, ఇలాంటి దేవుడికి చూపించేటువంటి మేలు ఎలా ఉంటుందా అనిపిస్తుంది. నిజంగా ఆ టయానికి డబ్బులు ఉండవు, అవసరం, కానీ అవసరం అలా తీర్చబడుతుంది. నేను డాక్రా వచ్చి 10,200 కట్టాలి.
నేను బైబిల్ కాలేజీలో పనిచేస్తే 8,000 ఇస్తారు జీతం. అవి అలా పక్క తీసేస్తాను, మళ్ళీ 2,000 దాంట్లో మళ్ళీ చేర్చాలి. ఇలా చేర్చడానికి మొన్న ఏం జరిగింది అన్నట్లయితే మొత్తం ఏదో చిన్న చిన్న ఖర్చులు అయిపోయినవి. 7,000 ఉన్నాయి, 3,000 యాడ్ చేయాలి. 7,000 ఉన్నాయి, 3,000 యాడ్ చేయాలి. నా బాధ్యత అది. కాబట్టి ఏం చేయాలి? దేవుడే భారం, సర్లే అని చెప్పేసి దేవా సాయం చేయని చెప్పేసి ఇంకా అలా చేసినాను. కాబట్టి దేవుని కృపను బట్టి నిజంగా ఆశ్చర్యకరంగా అవి ఎలా వస్తాడో దేవుడు అర్థం కాదండి. దేవుడు ఆ విధంగా సమకూరుస్తూనే ఉంటాడు. మనం దేవుని పని చేయాలి కానీ, దేవుని మీద ఆధారపడాలి కానీ, దేవుడు మన అవసరతని ఎరిగి ఎలా ఆదుకోవాలో, ఎలా ఆదరించాలో దేవుడు తెలుసు. దేవుని కృపను బట్టి ఆ 3,000 నేను యాడ్ చేస్తాను చెప్తున్నాను. అంటే దేవుడు ఆ విధమైనటువంటి రీతిలో ఒక విధమైనటువంటి మన బాధ్యతలను దేవుడు ఏదో విధంగా మనము ఆ బాధ్యతను కొనసాగించడానికి మనకి చింత ఉంటుంది, బాధ ఉంటుంది. నేను ఒకటే అనుకుంటాను, నీ పని చేస్తున్నాను, నువ్వు నా యజమానుడు కాబట్టి ఏదైనా నేను నిన్ను అడగవలసిన వాడిని ఉన్నాను అయినా నీ చిత్తం ఏది జరిగినా నాకు ఎక్కువ వద్దు, నాకు ఎక్కువ ఆశ లేదు, ఉన్నంతలో తృప్తిగా నా బాధ్యతలు నేను నిర్వర్తించడానికి దేవ సహాయం చేయి అని నేను కోరుకుంటా. కాబట్టి ఆ విధమైనటువంటి రీతిలో ప్రతిదీ ఒకటి తీసి ఒకటి సమకూరిస్తే మళ్ళీ ఇంకోటి పూడ్చాలి, చాలా ఇబ్బంది అండి. కానీ అవన్నీ కూడా దేవుడు తన కృపను బట్టి సమకూర్చబడడం అనేటువంటిది. అంటే నా అనుభవంలో నాకున్న కొద్దిపాటులో దేవుడు నాకు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసేటువంటి అలా ఎవరికి వారుగా మనం చూసుకున్నట్లయితే దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని మీద ఆధారపడి ఆయన్ని అడిగితే మన చింత యావత్తు ఆయన భరిస్తానంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, చింత పడకుడి. దేనిని గూర్చి ఏమన్నాడు? దేనిని గూర్చి చింతపడకుడి. మనకి ఒక్క రోజు ఉందంటే ఎన్ని గొడవలు అవునా, ఈ బుర్రలో ఎన్ని ఉంటాయో, ఎన్ని టెన్షన్లు ఉంటాయో అవునా, ఆర్థికపరమైన ఇబ్బందులు, పిల్లల ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు అవునా, ఎన్ని నలిగిపోతూ ఉంటాం కదండి. కానీ దేవుడు ఏమంటున్నాడు అన్నట్లయితే దేనిని గురించి చింతపడ. మరి ఏం చేయాలి? మనం దేవుణ్ణి అడగాలి. మరి ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. పక్షులు లేచిపోతే పొద్దుటే వెళ్ళిపోతే అవి ఆహారానికి, కానీ దేవుడు వాటికి ఏం చేస్తాడు? ఆహారాన్ని ఇస్తాడు. వాటికి ఏమి స్పెషల్గా ఈరోజు నేను దాచుకున్నాను కదా ఇది తిందాం అనుకోదు. అది ఏం చేస్తుందండి? పొద్దునే లేచిపోయి తను ఏం చేస్తుంది అన్నట్లయితే అది లేచిపోయి వెళ్ళిపోతుంది ఆహారం కోసం. అంతే. అలా ఆహారం కోసం వెళుతున్నప్పుడు దేవుడు వాటిని పోషిస్తున్నాడట. మరి దేవుడు అంటున్నాడు, వాటిని నేను పోషిస్తున్నప్పుడు నేను నిన్ను పోషించను అంటున్నాడు. అంచేత మనము దేవుడు ఏమంటున్నాడు అన్నట్లయితే నువ్వు ఏ కష్టంలో ఏ బాధల్లో ఉన్నా దేవుడు చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, వాటిని ఎలాగైతే పోషిస్తూ ఉన్నానో నేను మిమ్మల్ని కూడా అదే విధమైన రీతిలో పోషిస్తాను అని చెప్తున్నాను. అయితే మనం ఏం చేయాలి? దేవుని మీద స్థిరమైన నమ్మకాన్ని పెట్టుకొని ప్రతిదినము దేవునికి మనం ఏం చేయాలి? ప్రార్థన. దేవుడిని అడగాలి, నా భారం ఇది నాయన, నా కష్టం ఇది నాయన, నాకున్న సమస్య ఇది నాయన, కాబట్టి తండ్రి నాకు సహాయం చేయి. నేను ఒకటే అడుగుతాను, ఒక దొంగోడిగా కానీ, ఒక మోసగాడిగా కానీ, ఒక అబద్ధకుడిగా కానీ నన్ను చేయక నాయన, నాకు ఆ పరిస్థితి రాని కానీ నేను దేవుని కోరుకుంటాను. నేను ఇదే కోరుకుంటాను. ఉన్నంతలో నీ చిత్తానుసారంగా నువ్వు ఎలాగైతే మొదట నీ రాజ్యాన్ని నీతిని వెతకాలని కోరుకుంటున్నావో నేను అలా ఉండేటట్లుగా దేవుడు నాకు సహాయం చేయి. ఎందుకంటే నువ్వు చెప్పావు అవన్నీ నువ్వేమన్నాడు? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనేటువంటి ప్రభు చెప్పాడు. ప్రభు ఎవరో పేతురు యోహాను తెలుసుకున్నారు, క్షమించండి ఆంద్రియా యోహాను తెలుసుకున్నారు, ఆయన మెస్సియా అని గుర్తించారు. ఆ ప్రభుని వెంబడించిన వారుగా వాళ్ళు ఉన్నారు. అలాగే ఈరోజు మనం ప్రభుని తెలుసుకుని ప్రభుని వెంబడించేవారుగా ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు ప్రభువుతో నేను ఉంటా, ఆయన నన్ను ఎప్పుడూ ఆదుకుంటాడు, ఆయన ఎప్పుడూ నన్ను నిలబెడతాడు అని మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనం ఆయన మీద మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇంకేమంటున్నాడు అన్నట్లయితే
పురాతన మార్గాల్లో నిల్చోండి, మోసపోకండి. ఎందుకంటే ఈ లోకంలో దేవుని పేరట అనేకమైన మార్గాలు ఉన్నాయి, అనేకమైన మోసాలు ఉన్నాయి. కాబట్టి అందుచేత నువ్వు మోసపోయేవాడిగా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే నీ జీవితంలో వచ్చేటువంటి చింతల గురించి నువ్వు చింతపడకు. ఆకాశపక్షుని ఎలాగైతే పోషిస్తున్నానో నేను నిన్ను పోషిస్తాను అనేటువంటిది ప్రభు చెప్పిన మాట. ఏమంటే ప్రభు చెప్పినటువంటి మాట. నాలుగోదిగా మనం చూడగలిగితే ఇంకొక విషయాన్ని చూడమంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రెప్పబడును అన్నాడు. ఓడలను చూడుడి అన్నాడు. ఈ 3వ అధ్యాయంలో నాలుకను సాధన చేయండి అని చెప్తున్నాడు. ఏమండి, మన నాలుక చాలా ప్రమాదం. అది మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. ఏమన్నారు? నోరు మంచిదైతే ఊరు మంచిది. అవునా? మన మనసులో మన హృదయాల్లో ఏం కలిగి ఉంటామో అదే నోటంటే వస్తాయి. అంచేత మన నోటి మాట చాలా శుద్ధిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటను మనం ఏమైనా నిర్లక్ష్యంగా, కొన్నిసార్లు చూడండి తొందరపాటుతో మాట్లాడుతూ ఉంటాం, తెంగరగా, నిర్లక్ష్యంగా, ఆలోచన లేకుండా. కానీ అవే నీకు పేకట్టేసుకుంటాయి. అవే నీకు ఏమవుతాయి అన్నట్లయితే పేకబెట్టేసుకుంటాయి. అంచేత మాట్లాడినప్పుడు ఏమన్నాడు అన్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, మీ మాట మాట్లాడినప్పుడు నిదానించమన్నాడు. మాట ద్వారానే సంబంధాలు బలపడతాయి, మాట ద్వారానే సంబంధాలు తెగిపోతాయి. అవునా? ఏదైనా మాటతో ఉంది. అందుకని మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలంటే నిదానించమన్నాడు. కోపంలో తొందరపడి ఏదేదో మాట్లాడుతూ ఉంటాం, మొత్తం అంతా గుట్లన్నీ బయటికి తెస్తాం. నువ్వు అలాగే ఇలాగ కదా, అలాగ కదా, ఇలాగ కదా, మొత్తం అంతా చాటభారతం అంతా. ఎప్పుడు? కోపంలో. కోపంలో మనసులో ఏమున్నాయి అన్నీ బట్టబయలు అయిపోతాయి. ఎప్పుడైనా చూడండి, కోపంలో ఉన్న వాళ్ళకి అదంతా రెచ్చగొట్టేవాళ్ళకి అన్నీ బయటకు వచ్చేస్తాయి. సైకాలజీ. ఏ విషయమైనా సరే మన మీద ఏ అభిప్రాయం ఉన్నది అని తెలుసుకోవాలంటే ఏమీ లేదు. ఆ కోపంలో ఉన్నప్పుడు కొంచెం రెచ్చగొట్టండి, అన్నీ బయటకు వచ్చేస్తాయి, అన్నీ బయటకు వచ్చేస్తాయి, ఏది దాగదు. అందుకని కోపములో మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు. రహస్యాలు కూడా ఏం చేస్తాం, మనం బట్టబయలు చేసేస్తాం. రహస్యాలు కూడా బట్టబయలు అయిపోతాయి. అందుకని జాగ్రత్త. అందుకే ప్రభు చెప్తున్నాడు నిదానించాలట. కోపపడడానికి కూడా ఏం చేయాలి? నిదానించాలి. మాట్లాడడానికి కూడా ఏం చేయాలి? నిదానించాలి. అంత పెద్ద వాడ చుక్కాని చేత అది కంట్రోల్ చేయబడుతున్నారు. అదే కదా, చుక్కాని చేత ఏం చేయబడుతుంది అన్నట్లయితే సముద్రములో అది కంట్రోల్ చేయబడుతుంది, అది చక్కగా నడిపింది. అలాగే నీ నాలుక కూడా మంచిదైతే నీ బ్రతుకు మంచిది. అందుకని నాలుక ద్వారా వచ్చేటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది చిచ్చు పెట్టేస్తాయండి. కొన్ని చూడండి కలహాలు పెట్టేస్తారు, అగ్గిపుల్లలు వేసేసినట్టే జస్ట్ మన ఏమీ లేదు. అగ్గిపుల్ల మంటకన్నా దారుణముగా ఏమవుతుందని నోటి మాట చాలండి చిచ్చు ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయంటే అది చూడు. మీడియాలో అప్పుడప్పుడు వాళ్ళు చేసేటువంటి రాద్దంతాలు కొన్నిసార్లు ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటారు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అందుచేత నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరుంది కదా అని మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. దేవుడు కూడా మన నోటి మాటను ఏం చేస్తాడట? తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే పొదునైన కత్తి కంటే, ఆపరేషన్ కత్తి కంటే దారుణంగా దూసుకుపోద్దట నాలుక మాట, గుండుల్ని పిండేస్తుందట. కాబట్టి అందుకని మాట చాలా జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత రెండోది, మనము ఎలాగ దేవుని నమ్మామో అది వాక్యానుసారంగా నమ్మామా లేదా అనేటువంటి మనం చూసుకొని ఇతరులకు మనం ఏం చేయాలన్నట్లయితే అలాంటి వాక్యానుసారమైన విశ్వాసంలోకి నడిపించాలి. ఒకవేళ నీది సరైనది కానప్పుడు నువ్వు ఇంకొకరిని ప్రలోభ పెడుతూ ఉన్నట్లయితే నువ్వు తప్పుదారులకు వెళ్ళి ఇంకొకరిని తప్పుదారులు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుడ్డోడు దారి చూపితే ఇద్దరు గుంటలో పడతారు, అవునా? అందుకని ఏం చేయాలన్నట్లయితే చాలా జాగ్రత్తగా నిదానించుకోవాల్సిన అవసరం ఉంది. మనం చెప్పే మాట జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కోపంలో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నోరు జారితే దాన్ని సరి చేసుకోవడం చాలా కష్టం. కాలాన్ని జారిపోతే సరి చేసుకోవచ్చు, కానీ నోటి మాట ఒక్కసారి జారిపోయింది అన్నట్లయితే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం చాలా కష్టం. అంచేత మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నిదానించుకుని కొంచెం ఏం కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏదో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మొత్తం అంతా అంటే మొత్తం మాట్లాడుతుంటారు. మొత్తం అంతా ఇంట్లో గుట్టంతా బయటెట్టేస్తారండి. మొత్తం అలా ఏమైపోతుంది, సంసారం ఈదులు పాలైపోతుంది, అల్లరి పాలైపోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంచేత వాడలు చూడండి, అది చక్కగా నడాలంటే చుక్కాని అనేటువంటి దాని ద్వారా చక్కగా దాన్ని వాడతారు. అలాగే నాలుక అనేటువంటిది బాగుంటే జీవితం అనేటువంటిది బాగుంటుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే సామెత కూడా. చివరిగా మనం చూసినట్లయితే ఐదవదిగా ఈ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు, చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనును, దాని కొరకు కనిపెట్టును కదా అన్నారు. కాబట్టి ఇక్కడ ఒక వ్యవసాయకుని చూపిస్తున్నాడు. చూడండి వ్యవసాయకుని చూడండి. వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే పంట పండించాలంటే చాలా ఓపిక కావాలండి, చాలా కష్టం. ఓపికతో చాలా జాగ్రత్తగా పనిచేయాలి. రాత్రి అనక పగలనక వ్యవసాయాన్ని ఎప్పటికప్పుడు కన్నబిడ్డ కంటే ఎక్కువగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పంటలు ఎప్పటికప్పుడు దోమ పడుతుందా, కలుపు వస్తుందా, లేకపోతే ఏదైనా పంట పొలాలు ఏమైనా వచ్చి పశువులు పడిపోయి పాడు చేస్తున్నాయా, ఇవన్నీ రైతు ఏం చేయాలన్నట్లయితే అన్ని వేళలా దాన్ని కనిపెట్టుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి. అన్ని వేళలా కనిపెట్టుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి. ప్రతి క్షణము కూడా ఏం చేయాలన్నట్లయితే వ్యవసాయకుడు అనుక్షణము పంటను ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కొన్నిసార్లు కొన్ని పంటలు కోతులు వచ్చి పాడు చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు పశువులు వచ్చి పాడు చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు దొంగలు వచ్చి పట్టిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి వ్యవసాయంలో చాలా ఓపికతో చేయాలండి. ఎక్కువ శాతం ఇంటికన్నా ఎక్కువగా ఎక్కడ ఉండాలి, పొలంలోనే ఉండాలి. కాబట్టి అలాగున తను ఏం చేయాలన్నట్లయితే కష్టపడుతూనే ఉండవలసినటువంటి వాడై ఉన్నాడు. అలాగే ఇక్కడ మనకి ప్రభు రాక కొరకు కూడా మనం ఏం చేయాలంట, అలాగ ఓపికతో కనిపెట్టాలి. దేవుడు నిన్ను క్రీస్తులో ఏం చేశాడు అన్నట్లయితే వ్యవసాయములో, దేవుని యొక్క వ్యవసాయములో నిన్ను పాలుభాగస్తుడు చేశాడు. ఇప్పుడు సంఘం అనేటువంటి దేవుని వ్యవసాయం అయితే ఇందులో అందరము కూడా ఎవరు, మనం పనివాళ్ళు, అవునా? ఎవరు పని చేయడానికి వచ్చాం? దేవుని పని చేయడానికి వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఇది వ్యవసాయం. ఒకరి మీద ఒకరికి మనకి ఏమున్నది అన్నట్లయితే బాధ్యత ఉంది. ఒకరి మీద ఒకరికి మనకి ఏముంది అన్నట్లయితే బాధ్యత ఉంది. నేను ఫలించాలా, నా ఎదుటి వాళ్ళు ఫలించాలి. నేను ఆత్మీయంగా ఉండాలి, నా ఎదుటి సహోదరుడు ఆత్మీయంగా ఉండాలి. అలా ఒకరికొకరము మనం అందరము సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎవరికి వారుగా క్రీస్తులో ఉన్నటువంటి మన స్థితిని ఆత్మీయంగా కట్టుకుంటూ బలపడుతూ ఉండేటువంటి విధానం. ఒక వ్యవసాయకుడు ఎలాగైతే కష్టపడుతూ ఉంటాడో, సంఘంలోకి నువ్వు వచ్చిన తర్వాత సంఘం మీద బాధ్యత దేవునికి పెట్టాడు. అందరికీ బాధ్యత ఉంది, అందరికీ బాధ్యత ఉంది. కాబట్టి ఎవరికి వారికి మనం ఏం చేయాలన్నట్లయితే సంఘమును దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అందరిది, అందరిది, అందరికీ బాధ్యత ఉంది. కాబట్టి ఎవరికి వారికి మనం ఏం చేయాలి? రోజు మన ప్రార్థనలో అందరి కొరకు
ప్రార్థన చేయాలి, అందరి కొరకు చేయాలి. సంఘంలో ఉన్న నా సోదరులందరినీ దీవించు నాయనా, వారి కుటుంబాలు దీవించు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదిగేటట్లుగా చూడాలి. మనం ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. ఏమంటాడు అన్నట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు 10వ అధ్యాయము ఏం చేయాలంటే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచుని కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పు వల్లని ఆలోచిస్తుము అని చెప్తున్నారు. సమాజంగా కూడుట మానకూడదట. ప్రతి ఆదివారము ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిని కూడుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి. సహోదరులుగా అందరం కలిసి క్రీస్తులో మనం జీవించాలి. కాబట్టి అలాగా సమాజంగా కూడుట మానక ఏం చేయమంటున్నాడు? మరి ఏం చేయమంటున్నాడు? ఒకరినొకడు హెచ్చరించుకోవాలట. ఒకరినొకరు ఏం చేసుకోవాలి? హెచ్చరించుకోవాలి. చూడండి, లోకాల్లో పండుగలు ఉంటాయి కదా, అవునా? పండుగలు ఉంటాయి. ఆ పండుగల టైంలో ఏం చేస్తుంటారు? నెల ముందే ప్రిపేర్ చేసుకుంటారు, అవునా? అంతేనండి. ఓ నెల ముందు, వారం ముందే ప్రిపేర్ చేసుకుంటారు. అప్పటికప్పుడు రెడీ చేసుకుంటారా? ఓ నెల ముందు ప్రిపేర్ చేసుకుంటారా? ఎప్పుడు రెడీ చేసుకుంటారు? ముందుగా. అదే సంక్రాంతి అయితే ముందు, అలాగే ఇప్పుడు వచ్చేది వినాయక చవితి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు కదా, హడావుడి చేసుకుంటారు. ఇలాంటి లోక సంబంధమైన వాటిని మనం చూస్తాం. ఒకవేళ ఎవరైనా చేయకుండా ఉన్నారనుకోండి, ఏమంటారు? చేయట్లేదా? అడుగుతారా? మనకెందుకు అనుకుంటారా? ఏంటి కామ్గున్నావు, ఏంటి అడవట్లేదా ఈ సంవత్సరం ఏంటి అని అడుగుతారు. అంటే ఇలాగా ఏదైనా లోక సంబంధమైన వచ్చినప్పుడు ఎలాగైతే ప్రోత్సహించుకుంటున్నామో అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనం ఏం చేసుకోవాలి? మనం అంతకంటే ఎక్కువగా ఒకరికొకరము హెచ్చరించుకోవాలి. ఆదివారం వస్తుంది, అందరూ సిద్ధపడాలి, దేవుని సన్నిధి గణంగా సిద్ధపడాలి. మరి ఇప్పుడు మన ప్రాంతాల్లో అయితే వేరు ప్రాంతాలు. ఇప్పుడు కొన్ని సంఘాలు అయితే అక్కడే చుట్టుపక్కల ఉంటారు, మొత్తం చుట్టుపక్కలే ఉండి ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఎదురవుతూ ఉంటారు. అందుకని అలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని ఏం చేసుకునే అవకాశం ఉందన్నట్లయితే, అమ్మ రావట్లేదా, టైం అయిపోయింది కదా అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు అన్నట్లయితే ఒకరికొకరు పలకరించుకుంటూ వెళ్ళేటువంటి అవకాశాలు మనం చూస్తేనేమో ఒకలేమో ఆ మూల, ఒకలేమో ఈ మూల, ఇలా ఉన్నాం. అంచేత మనం ఎక్కడెక్కడో ఉండి మనం గ్యాదర్ అవ్వడం వల్ల మనం ఒకరికొకరు పురుకొల్పుకోవడానికి మనకి వీలు కలగడము లేదు. కానీ యాక్చువల్గా మనం జరగవలసింది ఏంటంటే, ప్రభు దినం వచ్చేటప్పటికి మనం ఒకరికొకరు సహోదరులుగా, దేవుని కుటుంబముగా మనం ఏం చేయాలంటే హెచ్చరించుకోవాలి. ఆదివారం వస్తుంది, సిద్ధపడ్డావా, వస్తున్నావా అనుకునేటువంటి రీతిలో ఎవరికి వాళ్ళుగా మనం సిద్ధం చేసుకుని దేవుని సన్నిధానంగా రావాలి. ఇంకేం చేయాలంటున్నాడు? ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును. ఎందుకు వచ్చాం మనం? ప్రేమ కలిగి ఉండడానికి వచ్చాం మనం. ప్రేమ చూపుటకును, ఇంకేమన్నాడు? సత్కార్యాలు చేయడానికి వచ్చాం. సత్కార్యాలు చేయడానికి ఒకరికొకరు పురుకొల్పవాలని ఆలోచించము. కాబట్టి ఈ విధంగా చేయడానికే మనం గ్యాదరింగ్ అవ్వాల్సిన వారమే ఉన్నాం. మనం ఈ రీతిగా మనం కూడుకోవలసినటువంటి వారమే ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మనం ఉండాలి అనేటువంటిది చెప్తా ఉన్నాడు. అంచేత వ్యవసాయకుడు విత్తనాలు విత్తి ఆ పంటను శుద్ధం చేసి దాన్ని ఏం చేస్తాడంటే విత్తనాలు వేసి నీరు పెట్టి వాటిని చక్కగా ఎదిగేటట్లుగా మందు కొడుతూ కలుపు తీస్తూ ప్రతి క్షణం అనుక్షణం దాన్ని కనిపెట్టుకుంటూ ఏం చేస్తాడంటే దాని ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ప్రభు నీ కొరకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో దాన్ని నువ్వు సంపాదించుకోవడానికి నీకు కూడా అదే విధమైన ఓపిక కావాలి. కాబట్టి క్రీస్తులో మనం పొందబోయేటువంటిది ఏంటి? భౌతికమైనవి కాదు,
భౌతికమైన కొంతవరకేనండి. మనం ఎక్కువ సంపాదించవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఎదుగుదల కావాలి. దేవుడిచ్చిన రక్షణ పొందాలి, ఆ రక్షణలో ఎదగాలి, దైవభక్తిలో ఎదగాలి, పరిశుద్ధులుగా సంపూర్ణం కావాలి, నీతివంతులుగా జీవించాలి. ఇలా క్రీస్తులో ఉన్న సంపూర్ణతను మనం సాధిస్తూ ఎంత సాధించాలంటే ఎంతో ఓపిక అవసరం. ఎంత ఓపికగా మనం భక్తి చేస్తేనే దేవుడు అనుగ్రహించిన మనం పొందడానికి అవకాశము ఉంటుంది. అంచేత మనం చెప్తా ఉన్నాడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి చూచి ఆయన అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఏ మార్గంలో ఉన్నామో మనం చూసుకోమని చెప్పబడుతున్నది. అలాగే నీ జీవితంలో ఆకాశ పక్షులను చూసి, ఇదిగో ఆకాశ పక్షులు దేవుని మీద ఆధారపడి అవి ఎలాగైతే పోషింపబడుతున్నాయి, నువ్వు కూడా దేని గురించి చింతించకుండా దేవుని మీద ఆధారపడి నువ్వు కూడా పోషింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ఓడలను చూడు, అవి చుక్కాని చేత, అది చిన్నది కానీ పెద్దవాడు కంట్రోల్ చేయబడుతుంది. అలాగే నీ నాలుక కూడా చిన్నదే కానీ దాన్ని జాగ్రత్త వహించకపోతే నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకున్న వాళ్ళు ఉంటావు, అల్లరి చేసుకున్న వాళ్ళు ఉంటావు. కాబట్టి అందుకే నాలుగును మనం కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పబడుచున్నది. చివరిగా 5వది మనం చూసినట్లయితే వ్యవసాయకుడిని చూస్తున్నాడు. వ్యవసాయము తన నాటిని కానించి దాని ప్రతిఫలం పొందడానికి తను ఎలాగైతే ఓపికతో కనిపెట్టుకుంటూ ఉంటాడో, మనం కూడా దేవునిలోకి వచ్చి దేవుడు మనకి ఏదైతే పరలోకాన్ని ఇస్తానన్నాడో ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలట? కనిపెట్టాలట. ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ప్రభు రాబోతున్నాడు కాబట్టి ఆయన వస్తాడు కాబట్టి ఆ ప్రభు రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి? మెలకువగా సిద్ధపడాలి. బుద్ధిగల కన్యకల, బుద్ధి లేని కన్యకల వల్ల, బుద్ధిగల కన్యకల వల్లే. మరి ఇంకా బాప్తిసం పొందవలసిన వాళ్ళు ఉన్నారు కదా, వాయిదాలు వేసుకుంటా మనం సాగిపోతున్నాం. కాబట్టి మనము మరి సిద్ధపడాలి కదా. కాబట్టి అందుచేత రక్షణ పొందాలి. రక్షణను పొంది మనము ఆ రక్షణను భయంతో వణుకుతో మన ప్రభు రాకడ వరకు ఏం చేయాలి? మనం దాన్ని కొనసాగించే స్థితిలో మనము ఉండవలసిన వారమే. కాబట్టి ఆ విధంగా లుక్ అండ్ సీ అనేటువంటిది మనకి చెప్పబడుచున్నది. కాబట్టి అందుకని మనం అలా చూద్దాం. అలా ఎప్పుడూ మనం చూస్తూ మన విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకోవచ్చు. క్రీస్తులో మరింత నమ్మకంగా అందరం కూడా సాగిపోదాం. శ్రద్ధ మీ అందరికీ హృదయపూర్వకంగా